అమెరికాలోని సుప్రసిద్ధ ఆరా మాస్టర్, ఫౌండర్ ఆఫ్ యాంజెలికా ఆఫ్ ఏంజల్స్ బార్బరా జెఫ్రాన్స్కీ గారు శ్రీ రమణానంద మహర్షి వారి గురించి ఏమన్నారు? Hi everyone, I'm Barbara Zefransky. I am a Reverend. I own Angelica of the Angels in Salem, Massachusetts. At my place, I take aura pictures and read them. And Maharshi has come to me and I have taken an aura picture of him. And as you can see, it's all white around it. Well, that to us spiritual people, it's pretty common. But what is a miracle to me is that his picture of his face, as you can see, is gold. And I've been doing this work for 45 years. And this is the first person that has ever come and I have a gold face. Gold being the highest of attainment that you can ever reach with the divine consciousness. This I was amazed at, and I can tell you so much more about him by just reading him. नमस्ते रुद्रमन्यवभूतोत ईशवे नमः शिवाय शम्भो शङ्कर परमेश साम्ब सदा शिव महदेवा रुद्राय भद्राय शङ्कराय नमो रुद्राय देवादिदेवाय परमेश्वर పార్వతీదేవి అవతారములే నవదుర్గలు జగదంబా లీలా విలాసము నవదుర్గల దివ్య చరితం జ్ఞానమో. ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఉందనుకుందాం. లెట్స్ సే ఇప్పుడు ఒక కెమిస్ట్రీలో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ ఉందని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఎక్స్పెరిమెంట్లో నువ్వు ఎంత సొల్యూషన్ వేయాలి, ఏది హైడ్రోజన్ పెరాక్సైడ్, ఏది H2O, ఏది సోడియం అనే విషయాలు నీకు అర్థం అవ్వాలంటే ఏంది, నువ్వు ఫస్ట్ కెమిస్ట్రీ చదువుకోవాలి, ఫస్ట్ నువ్వు దాంట్లో రీసెర్చ్ చేయాలి, ఫస్ట్ నువ్వు ఎక్స్పెరిమెంట్లు చేయాలి, దాంట్లో నువ్వు PhD చేయాలి. అవన్నీ చేసిన తర్వాత లాస్ట్కి నువ్వు సైంటిస్ట్ అయిన తర్వాత అప్పుడు నువ్వు వేరే సైంటిస్ట్ గురించి కమెంట్ చేయడానికి లేదా నీ యొక్క ఒపీనియన్ చెప్పడానికి నువ్వు అర్హుడవి లేదా నీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో సేమ్ వే ఇప్పుడు రమణ మహర్షి గారు చెప్పే విషయాల గురించి నువ్వు కమెంట్ చేయాలన్నా లేకపోతే నీకు అర్థం అవ్వాలన్నా దానికి తగ్గట్టు నువ్వు రీసెర్చ్ చేసి ఉండాలి ఆల్రెడీ, లేదా నీకు ఎంతో కొంత పరిజ్ఞానం అనేది ఉండాలి, భాషా పరిజ్ఞానం అనేది. ఏది లేదు నేను చెప్పేస్తా అంటే ఇదేమి మూవీ రివ్యూ కాదు కదా, మూవీ రివ్యూ కాదు, లేకపోతే పొలిటికల్ పార్టీ గురించి చెప్పడం కాదు, లేకపోతే నీ పర్సనల్ ఎజెండా కాదు కదా. సో కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎందుకు నల్లని సునకమే వాడాలి, లేదా ఎందుకు ఫిష్ అనే దాన్ని వెజిటేరియన్ అన్నారు అనే విషయాలు కొద్దిసేపు పక్కన పెడితే అసలు ఫస్ట్ అతని గురించి నువ్వు కమెంట్ చేయడానికి నీకు ఏమై ఎలిజిబిలిటీ ఉందనేది ఫస్ట్ నువ్వు ఆలోచించుకోవాలి, నెంబర్ 1. సో కాబట్టి ఎట్లయితే ఎందుకంటే పెద్దలు అంటారు కదా ఏంటంటే ఇదేమన్నా బ్రహ్మ విద్య అని అర్థం కాకపోవడానికి అంటారు కదా, అంటే బ్రహ్మ విద్య అనేది అంత కాంప్లెక్స్ అని అర్థం అన్న వాళ్ళ ఉద్దేశం. ఈవెన్ అందులో ఉండే జ్ఞానం కానీ థింగ్స్ కానీ మహామహులకే అర్థం అవ్వదు కొన్నిసార్లు. సో అట్లాంటిది నువ్వు వచ్చేసి ఏదో ఒకటి అట్లా చెప్పేసి వెళ్ళిపోతానంటే అది అట్లా బ్రహ్మ విద్య పక్కన పెట్టు, ఫస్ట్ అసలు నీకు మామూలు విద్యనే రాదు, ఇక నీకు బ్రహ్మ విద్య గురించి నీకేం అర్థమవుతుంది. లైక్ రమణేశ్వరంలో
కొన్ని థౌజండ్స్ ఆఫ్ కౌస్కి రోజు వాళ్ళు మేత ఇస్తారు అన్నట్టు. వాటి మెయింటెనెన్స్, మేత, వాటి బాగోగులు చూసుకుంటారు. నువ్వు ఎప్పుడైనా నీ లైఫ్లో వేసినావు మేత ఒక ఆవుకైనా? నువ్వే ఎద్దులాగా ఉన్నావు ఆల్రెడీ, ఇక నువ్వేం మేతేస్తావులే. మంచి నలుగురు ముందు చెప్పు, చెడు చెవులో చెప్పు అన్నారు పెద్దలు. నువ్వు చెడును వచ్చేసి మొత్తం మైక్ ముందు రంగులేసుకుంటూ చెప్తావు, మంచి ఏమో అసలు పట్టించుకోవు. సో ఎన్ని మంచి పనులు ఉన్నాయి, ఇప్పుడు మహర్షి వారు అనేది ఎన్ని పనులు చేసిండు అనేది ఒకసారి అని చెప్పినావా? లేదు. అంతేగాని ఒకటి దొరికింది, ఒక క్లిప్ దొరకంగానే మనం ఫేమస్ అయిపోవచ్చు అనే ఒక దాంతోనే నువ్వు మైక్ ముందు వచ్చి రంగలేస్తావు. అదే నువ్వు